Good morning, everyone. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, మహబూబ్ నగర్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్, ప్రాంతీయ రాజ్యాల ప్రగతి. 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధంతో భారతదేశ చరిత్రలో బ్రిటిష్ యుగం మొదలవుతుందని సాధారణంగా పరిగణించబడుతుందని మనం కొందరు చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఇది మరికొంత ఆలస్యంగా 1761లో మూడవ పానిపట్టు యుద్ధంతో ప్రారంభమవుతుందని తలచారు. 1707లో ఔరంగజేబ్ మరణం నుంచి భారతదేశ రాజకీయ రంగంపై అర్ధ శతాబ్దం పైబడి ఆధిపత్యం వెరసిన మహారాష్ట్రల ప్రాముఖ్యం 1761లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధం నుంచి తగ్గిపోసాగింది. నాటి నుంచి ఈ ప్రాముఖ్యం ఇంగ్లీష్ తూర్పిండియా కంపెనీ రాజకీయాలపై కేంద్రీకరించబడింది. ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేక స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. మొఘల్ చక్రవర్తుల కింద సుమారు 200 ఏండ్లుగా ఉన్న రాజకీయ ఐక్యత భగ్నమైపోయింది. ఫలితంగా ఆర్థిక సాంస్కృతిక రంగాలలో దీర్ఘ పరిణామాలు ఏర్పడ్డాయి. భారతదేశ రాజకీయ రంగంలో ఆంగ్లేయులకు సంబంధించి ఈ స్వతంత్ర రాజ్యాలు వహించిన పాత్రను వివరంగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. భారతదేశ చరిత్రగతిలో 18వ శతాబ్ద పతనం చీకటి యుగంగా వర్ణించడం సర్వసాధారణం. కానీ గత 3 దశాబ్దాల కాలంలో 18వ శతాబ్ద స్వభావం ప్రాధాన్య గురించి తీవ్రమైన వాదోపవాదాలతో కూడిన చర్చ కొనసాగుతూ ఉంది. ఫలితంగా 18వ శతాబ్దంను ఒక ముఖ్యమైన సంధియుగంగా గుర్తించి ఈ కాలంలోనే మొఘలాయి సామ్రాజ్యం పతనమై క్షీణించి అనేక చిన్న చిన్న రాజ్యాల ఆవిర్భావం జరిగిందని, ఒక వ్యాపార సంస్థ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని మనం చెప్పుకుంటాం. 18వ శతాబ్దంలోనే ప్రాంతీయ రాజ్యాలైనటువంటి బెంగాల్లో సాదత్ ఖాన్, మైసూర్లో హైదర్ అలీ, పంజాబ్లో సిక్కులు, ఔధ్లో, హైదరాబాద్లో ఆవిర్భవించినటువంటి స్వతంత్ర రాజ్యాలుగా మనము చెప్పుకోవచ్చు. అయితే బెంగాల్, ఔధ్, హైదరాబాద్లను వారసత్వ రాజ్యాలుగా గుర్తించగా మహారాష్ట్ర, జాట్, సిక్కు, ఆఫ్ఘన్ రాజ్యాలను స్వతంత్ర రాజ్యాలు అన్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల నాయకత్వంలోని మైసూర్ పైన పేర్కొన్న వారసత్వ లేదా స్వతంత్ర రాజ్యాల తెగ కిందకు రావు. అంతేగాక ఒక విభిన్నమైనటువంటి రాజ్య వ్యవస్థగా గుర్తించబడుతుంది. సైనిక ఆయుధాల తయారీలో, వ్యాపార రంగాల్లో ఆధునికతను ప్రవేశపెట్టిన మొదటి రాజ్యం మైసూర్ రాజ్యం. వీటి గురించి మనం చెప్పుకుందాం. ప్రాంతీయ రాజ్యాల ప్రగతి అంటే బెంగాల్లో ముర్షిద్ కులీ ఖాన్, హైదరాబాద్లో నిజాముల్ ముల్క్, ఔధ్లో సాదత్ ఖాన్, మైసూర్లో హైదర్ అలీ, పంజాబ్లో రంజిత్ సింగ్ నాయకత్వంలో ప్రాంతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్, ప్రాంతీయ రాజ్యాల ప్రగతి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అనంతరం బెంగాల్, అవధ్, పంజాబ్, హైదరాబాద్, కేరళ, మైసూర్ మొదలైన రాజ్యాలు భారతదేశంలోని విభిన్న భాగాల్లో స్వతంత్రం ప్రకటించుకున్నాయి. వాటికి సంబంధించిన సుబేదార్లు పరిపాలించేవారు. ముఖ్యంగా డ్యూరింగ్ ద reign of the nominal Mughal Emperor Muhammad Shah Rangila, Aliwardin Khan, the governor of Bengal, declared his independence in 1741. His capital was succeeded by his daughter of the independence, daughter son Mirza Muhammad, better known in history as Sirajuddaulah, a young man of 21. As soon as ascended the throne, a quarrel arose between him and the English. Next year in 1757,
The English defeated him at the Battle of Plassey, and Bengal passed into the hands of the English as the first province to be conquered by the English. Robert Clive was the conqueror of Bengal. The conquest of Bengal by the English was completed in 1764 after the Battle of Boxer. By the subsequent Battle of Boxer in 1764, the English obtained the Diwani of Bengal, Bihar, and Orissa. The Battle of Boxer, from that point of view, is more important than the Battle of Plassey, as it made the East India Company a sovereign power on the main land of India. బెంగాల్లో 18వ శతాబ్దంలో బెంగాల్ స్వతంత్రమైంది. 18వ శతాబ్ద ప్రారంభంలో బెంగాల్కు మొఘల్ గవర్నర్గా ఉన్న ముర్షిద్ కులీ ఖాన్ ఇంచుమించు స్వతంత్ర రాజుగా పరిపాలించాడు. 1727లో ముర్షిద్ కులీ ఖాన్ చనిపోయిన తర్వాత అతని అల్లుడు సుజావుద్దీన్ బెంగాల్ గవర్నర్ అయ్యాడు. అతను 1739 వరకు పరిపాలించాడు. ఆ సంవత్సరంలో సుజావుద్దీన్ కొడుకును చంపి అలీవర్దీన్ ఖాన్ రాజయ్యాడు. 1741లో అలీవర్దీన్ ఖాన్ తనను బెంగాల్కు స్వతంత్ర రాజుగా ప్రకటించుకోవడం జరిగింది. ముర్షిద్ కులీ ఖాన్, సుజావుద్దీన్, అలీవర్దీన్ ఖాన్కు బెంగాల్లో చక్కని పరిపాలన, శాంతి సంపదలు నెలకొల్పబడ్డాయి. ఆ ముగ్గురు నవాబులు తమ రాజ్యంలో హిందూ మహమ్మదీయులకు సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వారు వ్యాపార అభివృద్ధి విధానాన్ని కూడా అవలంబించారు. నామమాత్రపు మొఘల్ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ షా రంగీలాగా పిలువబడినటువంటి ఇతని పరిపాలనా కాలంలోనే బెంగాల్ రాష్ట్ర పాలకుడైనటువంటి అలీవర్దీన్ ఖాన్ 1741లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని ముర్షిదాబాద్ను రాజధానిగా చేసుకొని పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు సమర్థుడు, యుక్తపరుడైనటువంటి రాజకీయవేత్త. అతని తర్వాత 1756లో అతని దౌహిత్రుడు, చరిత్రలో సిరాజుద్దౌలా అని ప్రసిద్ధి చెందిన మీర్జా మహమ్మద్ తన 21వ ఏట రాజ్యానికి వచ్చాడు. అతడు సింహాసనం అధిష్ఠించగానే అతనికి ఆంగ్లేయులతో తగువు ఏర్పడింది. మరుసటి సంవత్సరం అంటే 1757లో ఆంగ్లేయులు అతనిని ప్లాసీ యుద్ధంలో ఓడించడం జరిగింది. దీంతో బెంగాల్ ఆంగ్లేయుల వశమైంది. ఆంగ్లేయులు గెలిచినటువంటి మొట్టమొదటి రాష్ట్రం బెంగాల్. దీనిని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి రాబర్ట్ క్లైవ్ ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ వారు 1764లో బాక్సర్ యుద్ధంలో మొఘల్ చక్రవర్తిని షుజావుద్దౌలాను ఓడించి బెంగాల్, బీహార్, ఒరిస్సాలను ఆక్రమించుకోవడంతో బెంగాల్ పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్, అయోధ్య. సాదత్ ఖాన్ వాజ్ ద ప్రాంక్టర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఔధ్. He became the ruler of that province in 1724 and began to govern it in practical independence in 1764. Sujauddaulah, who was Mughal emperor as well, together with the Emperor Shah Alam II, joined Mir Qasim, the Nawab of Bengal, in a confederacy against the English for the recovery of Bengal. But in the Battle of Boxer, they were defeated. Sujauddaulah and Shah Alam surrendered themselves to the English. By the Treaty of Allahabad in 1765, the Kingdom of Oudh, with the exception of Allahabad and Kara, was given back to Sujauddaulah on payment of 50 lakhs rupees. Since then, Oudh became a friendly buffer state between Bengal and Northwest India. In 1774, Warren Hastings, the first Governor General, helped Sujauddaulah against the Rohillas and obtained a sum of 40 lakhs rupees for the company. Asauddaulah succeeded Sujauddaulah with the help of Warren Hastings. He seized 76 lakhs rupees from the Begums of Oudh
for payment of due to be paid to the company. అయోధ్య అయోధ్య క్రీస్తకం 1722లో మొఘల్ సామ్రాజ్యంలో అయోధ్య గవర్నర్గా అయినటువంటి సాదత్ ఖాన్ తనను అయోధ్యకు స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. అతను అయోధ్యను 1739 వరకు పరిపాలించాడు. అతను హిందూ మహమ్మదీయులను సమానంగా చూశాడు. తిరుగుబాటు చేసినటువంటి జమీందారులను అణచివేసి తన రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పి సంపదను పెంచాడు. సాదత్ ఖాన్ తర్వాత 1754 వరకు సఫ్దర్జంగ్ పరిపాలించాడు. తనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను అణచివేయడానికి సాదత్ ఖాన్ మహారాష్ట్రుల సైనిక సహాయాన్ని కూడా స్వీకరించాడు. అయోధ్య నవాబులు సాహిత్యాన్ని, కళలను ఎక్కువగా పోషించారు. అయోధ్యలో శాంతి సంపదల వల్ల ఒక విశిష్టమైన సంస్కృతి అభివృద్ధి చెందింది. అయోధ్య రాజ్యాలలో ఒక ముఖ్య పట్టణమైనటువంటి లక్నో ఆ సంస్కృతికి కేంద్రమైంది. నాడు లక్నో సాంస్కృతిక రంగంలో ఢిల్లీకి ముఖ్య పోటీ కేంద్రమైంది. లక్నో హస్తకళలకు, పరిశ్రమలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఔద్ రాజుల మూలపురుషుడుగా సాదత్ ఖాన్ 1724లో రాష్ట్రానికి పాలకుడై అన్ని విధాలుగా స్వతంత్రంగా పరిపాలించడం ప్రారంభించాడు. కానీ 17వ నవాబుగా అతని వారసుడైనటువంటి మొఘల్ చక్రవర్తికి వజీర్గా లేదా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సుజావుద్దౌలా మొఘల్ చక్రవర్తి అయిన 2వ షా ఆలంతో సహా బెంగాల్ నవాబు అయినటువంటి మీర్ కాసింతో ఒక కూటమిగా చేరి ఆంగ్లేయుల నుంచి బెంగాల్ను వశపరుచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వీరు 1764లో జరిగినటువంటి బాక్సర్ యుద్ధంలో ఆంగ్లేయుల చేత ఓడింపబడ్డారు. సుజావుద్దౌలా, షా ఆలం ఆంగ్లేయులకు లొంగిపోయారు. 1765లో జరిగినటువంటి అలహాబాద్ సంధి ప్రకారం అలహాబాద్, కారా మినహాయించి 50 లక్షల రూపాయలు చెల్లించిన మీదట ఆంగ్లేయులు సుజావుద్దౌలాకు తిరిగి ఇచ్చివేశారు. నాటి నుంచి బెంగాల్, వాయువ్య భారత్ల మధ్య ఔదు తటస్థమైన మిత్రరాజ్యంగా ఉండింది. 1774లో మొదటి గవర్నర్ జనరల్గా అయినటువంటి వారన్ హేస్టింగ్స్ రోహిల్లాలకు వ్యతిరేకంగా సుజావుద్దౌలా తర్వాత అసఫుద్దౌలా ఔద్ రాజ్యానికి వచ్చారు. వారన్ హేస్టింగ్స్ సహకారంతో ఇతడు కంపెనీకి చెల్లించవలసినటువంటి బకాయిలను గాను ఔద్ బేగంల నుంచి 76 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినటువంటిది పంజాబ్. మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో నాదిర్ షా తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి అహ్మద్ షా దురానీ చక్రవర్తి నుంచి పంజాబ్ను పొందాడు. 1761లో 3వ పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ ప్రముఖమైనటువంటి పాత్ర వహించి మహారాష్ట్రులను ఓడించాడు. కానీ అతని ఆఫ్ఘన్ అనుచరులు సహకరించినందువల్ల అతడు తన రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్కు వెనుదిరిగిపోవలసి వచ్చింది. అప్పటికి ఒక సైనిక బలంగా రూపొందిన సిక్కులు రావల్పిండి, యమునా నది మధ్య ఉన్న దేశాన్ని ఆక్రమించారు. వారు 1764లో లాహోర్ను ఆక్రమించారు. 1767లో అమర్ సింగ్ చే స్థాపించబడిన పాటియాలా రాజ్యం సట్లెజ్ నదికి తూర్పున ప్రముఖ సిక్కు రాజ్యం ఏర్పడింది. పంజాబ్లోని 12 మిజిలీలలో ఒకటైనటువంటి సుకర్ చకియా మిజిల్కు చెందినటువంటి రంజిత్ సింగ్ 1779లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1799లో అతడికి 19 ఏండ్ల వాడుగా ఉన్నప్పుడు అతడు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ మనుమడైనటువంటి జమన్ షాకు రాజా అనే బిరుదుతో లాహోర్ పాలకుడుగా ఇతనిని నియమించడం జరిగింది. రంజిత్ సింగ్ చాలా దండయాత్రలు చేసి సిక్కుల అధికారాన్ని పంజాబ్లో, కాశ్మీర్లో స్థాపించాడు. రంజిత్ సింగ్ సాహసవంతుడైన సైనికుడు. ఇతడు దక్షత కలిగిన పరిపాలకుడు, చాకచక్యం కలిగిన రాజనీతిజ్ఞుడు. అతను పంజాబ్లో తన రాజ్యాన్ని నెలకొల్పి కాశ్మీర్, పెషావర్, ముల్తాన్లను జయించాడు. రంజిత్ సింగ్ క్రమశిక్షణ కలిగిన మంచి ఆయుధాలున్న శక్తివంతమైన సైన్యాన్ని నెలకొల్పాడు. అతని సైనికులకు పాశ్చాత్యుల చేత శిక్షణను కూడా ఇప్పించాడు. సైనికులకు పాశ్చాత్య ఆయుధాలను సరఫరా చేయడం జరిగింది. ఆసియా ఖండంలోనే ఆ బ్రిటిష్ వారి సైన్యం అగ్ర శ్రేణికి చెందిందైతే రంజిత్ సింగ్ యొక్క సైన్యం ద్వితీయ శ్రేణికి చెందిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. రంజిత్ సింగ్ తన ప్రభుత్వంలో అన్ని మతాల వారైనటువంటి సిక్కులు,
హిందువులు, మహమ్మదీయులను నియమించి సిక్కు మతాన్ని తన దీక్షతో పాటిస్తూ ఇతర మతాలనన్నింటినీ గౌరవిస్తూ ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ వారితో ఎదిరించి ఒక చక్కటి సిక్కు రాజ్యాన్ని ఏర్పరిచి అతడు తన కుమారుడైనటువంటి దిలీప్ సింగ్కు ఇచ్చి మరణించాడు. ఇది పంజాబ్ యొక్క రాజ్యం ఏ విధంగా ఏర్పడింది అనేది. ద పాటియాలా స్టేట్ వాజ్ ఫౌండెడ్ బై అమీర్ సింగ్ ఇన్ 1767 and became the chief Sikh power to the east of Sutlej in 1792. Sutlej in 1792. Ranjit Singh succeeded to the headship of Sukarchakia Missile, one of the 12 missiles or divisions into which Punjab was divided in 1799. When only 19 years old, he helped Jaman Shah, ruler of the Afghan kingdom and a grandson of Ahmad Shah, in invading the Punjab. Jaman Shah was pleased with Ranjit Singh and appointed him as governor of Lahore with the title of Raja in 1799. Ranjit Singh made many conquests and established Sikh power in Punjab and Kashmir. నెక్స్ట్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినటువంటిది హైదరాబాద్. 1722లో అసఫ్ జా లేదా అతని అసలు పేరు చిన్క్లిచ్ ఖాన్ మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాకు ప్రధానమంత్రిగా లేదా వజీర్గా ఉన్నాడు ఈయన. కానీ అతడు సామ్రాజ్యాన్ని సక్రమమైన పద్ధతిలో నడపడం అసాధ్యమని తెలుసుకున్నాడు. అందుచేత 1723లో తన రాష్ట్రమైన దక్కన్కు పోయి అచ్చట స్వతంత్రుడుగా 1724లో అసఫ్జాహీ వంశాన్ని స్థాపించడం జరిగింది. అతన్ని నిజాముల్ ముల్క్ అంటాం. 1724లో ఈ రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ స్థాపించాడు. అతనితో మొఘల్ సామ్రాజ్యంలోని దక్కన్ స్వతంత్రమైంది. నిజాముల్ ముల్క్ అసఫ్జా తన రాజ్యంలో చక్కని పరిపాలన నెలకొల్పాడు. జమీందార్లను తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకున్నాడు. రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని తొలగించడానికి కూడా ప్రయత్నించాడు. తన దివాన్గా పురాన్ చంద్ అనే హిందువును కూడా నియమించాడు. 1748లో నిజాముల్ ముల్క్ చనిపోయిన తర్వాత హైదరాబాదులో కొంతకాలం రాజకీయ అస్థిరత నెలకొనింది. ముజఫర్ జా, నాసర్ జంగుల ఆధ్వర్యంలో ఘర్షణ ఏర్పడి చివరికి మళ్ళీ తన వారసులు సుస్థిరంగా నెలకొల్పి 1724 నుంచి 1948 వరకు నిర్విరామంగా ఈ రాజ్యం కొనసాగింది. ఈ రాజ్యం కృష్ణానదికి దక్షిణంగా తీరస్థమైన కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర రాజ్యమైన తంజావూరు వరకు నిజాముల్ ముల్క్ తన మరణించేంత వరకు 1748 వరకు విస్తృతించి తన సామంత రాష్ట్రంగా ఉంచుకున్నాడు. చోళమండలం తీర ప్రాంతంలో కూడిన నిజాం రాజ్యానికి దక్షిణంగా నిజాంతో సరితూగగల బలవంతమైన రాజ్యమేమీ లేకపోయింది ఆ కాలంలో. 1748లో నిజాం చనిపోయిన తర్వాత కర్ణాటక నవాబు అయినటువంటి దోస్త్ అలీ స్వతంత్రం ప్రకటించే ప్రయత్నంలో తన రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నాలు చేయసాగడం జరిగింది. ఇది హైదరాబాద్. ఇన్ 1722 అసఫ్ జా నిజాం ఉల్ ముల్క్ బికేమ్ వజీర్ ఆఫ్ ఎంపరర్ మహమ్మద్ షా 1724-1748. He found it impossible to bring the government of the empire into order and so in 1723 retired to his province, the Deccan, where he became independent and founded the Asaf-Jahi dynasty in 1724. The Deccan provinces of the empire had became independent with him. Nizam ul Mulk established good administration in his kingdom. He kept the Jamindars under control and tried to rid the revenue system of its corruption. He employed Puran Chand, a Hindu, as his diwan. After the death of Nizam ul Mulk,
in 1748, Hyderabad. His successors reigned in 1948. Next slide, Mysore Hyder Ali, 1721, 1782. మలబార్కు కర్ణాటకకి మధ్య హిందూ రాజ్యమైన మైసూర్ ఉంది. ఇది విజయనగర రాజ్యంలో ఒక భాగంగా ఉండింది. 1565లో రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యానికి సంభవించిన విపత్తు తర్వాత వడయార్ వంశానికి చెందిన ఒక హిందూ రాజు కింద మైసూర్ స్వతంత్ర రాజ్యమైంది. మైసూర్ రాజు కొలువులో సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిన హైదర్ అలీ తన సామర్థ్యం చేత మైసూర్ సైన్యంలో ఫౌజ్దార్ అయిన పిదప సైన్యాధ్యక్షుడైనాడు. 1766లో మైసూర్ రాజు చనిపోగానే అతడు సింహాసనాన్ని ఆక్రమించి మైసూర్ సుల్తాన్ అయినాడు. 18వ శతాబ్దంలో అతని కుమారుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు భయంకరమైన శత్రువులయ్యారు. అందులో ముఖ్యంగా హైదర్ అలీ సమర్థుడైనటువంటి పరిపాలకుడు, ధైర్యశాలి అయిన సైనికుడుగా, చతురత కలిగిన రాజనీతిజ్ఞుడుగా హైదర్ అలీ కీర్తి గడించాడు. సామాన్య సైనికుడిగా మైసూర్ సైన్యంలో చేరిన హైదర్ అలీ అదే సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడైనాడు. ఫ్రెంచి వారి సహాయంతో మైసూర్ సైన్యాన్ని శక్తివంతమైన సైన్యంగా అభివృద్ధి చేశాడు. 1755లో మైసూర్ రాజు నంజరాజును తొలగించి తానే సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన జీవితాంతం బ్రిటిష్ మహారాష్ట్ర నిజాంలతో పోరాటం సాగించాడు. నిరక్షరాస్యుడైనటువంటి హైదర్ అలీ గొప్ప పరిపాలకుడు. బలహీనమైన మైసూర్ రాజ్యాన్ని హైదర్ అలీ గొప్ప రాజ్యంగా మార్చగలిగాడు. హైదర్ అలీ మత సహనాన్ని విధానాన్ని పాటించాడు. ఈ క్రమంలో బ్రిటిష్ వారితో 1767-69 మధ్య కాలంలో మొదటి ఆంగ్ల మైసూర్ యుద్ధంలో విజయం సాధించాడు. తర్వాత రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780-84 మధ్య జరిగింది. ఈ మైసూరు యుద్ధం జరుగుతున్నప్పుడునే హైదర్ అలీ మరణించాడు. ఆ తర్వాత అతని కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించి 1784లో ఈ యుద్ధం ముగిసింది. తర్వాత టిప్పు సుల్తాన్ 1782 నుంచి 99 వరకు పరిపాలించాడు. ఈయన పరిపాలనా కాలంలో మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం 1790-92లో జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓటమి చెందాడు. తర్వాత నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం టిప్పు సుల్తాన్కు మరియు లార్డ్ వెల్లెస్లీకి మధ్య 1799లో జరిగింది. ఈ యుద్ధంలో పూర్తిగా ఓడిపోయి యుద్ధరంగం నుండి నిష్క్రమించడం జరిగింది. పూర్తిగా మైసూర్ రాజ్యం ఆంగ్లేయులకు వెళ్ళిపోయింది. అంటే హైదర్ అలీ యొక్క కుమారుడు టిప్పు సుల్తాన్, ఇతడు 1782 నుంచి 1799 వరకు మైసూర్ రాజ్యాన్ని పాలించాడు. తన తండ్రి వలె టిప్పు సుల్తాన్ కూడా గొప్ప సైనిక యోధుడు, సమర్థుడైన పరిపాలకుడు. అతని జీవితంలో ఎక్కువ కాలం బ్రిటిష్ వారితో యుద్ధాలతో గడిచింది. బ్రిటిష్ వారి పట్ల అతను అవలంబించిన విధానం అతని దూరదృష్టికి నిదర్శనం. నావికాదళం ప్రాముఖ్యత గుర్తించి టిప్పు సుల్తాన్ అధునాతనమైన నావికాదళ నిర్మాణానికి కృషి చేసి విప్లవం పట్ల ఆసక్తి కలిగిన శ్రీరంగపట్నంలో స్వేచ్ఛాముఖ కూడా నాటించి నెపోలియన్తో సత్సంబంధాలు పెట్టుకొని బ్రిటిష్ వారిని ఎదిరించడానికి ప్రయత్నించాడు. కానీ సకాలంలో నెపోలియన్ సహకరించకపోవడంతో చివరికి బ్రిటిష్ వారి చేతిలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి మైసూర్ రాజ్యాన్ని బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ వన్, కేరళ మలబార్ తీరాన్ని పడమటి కనుమలు మిగిలిన భారతదేశం నుంచి ప్రత్యేకంగా వేరు చేస్తున్నాయి. ఇక్కడ కాలికట్ పాలకుడు జామరీన్ పాలిస్తున్నాడు. కేరళలో మిక్కిలి దక్షిణంగా అధికారాన్ని తిరువన్కూర్ రాజు, కొచ్చిన్ రాజు ఉన్నారు. తిరువన్కూర్ రాజ్యం 1729 తర్వాత మార్తాండవర్మ పరిపాలనలో ప్రసిద్ధి చెందింది. అతడు 18వ శతాబ్దపు రాజనీతిజ్ఞుల ప్రముఖుడు. అతను తిరువన్కూర్ సైన్యాన్ని పాశ్చాత్య పద్ధతిలో రూపొందించి డచ్ వారిని ఓడించాడు. వ్యవసాయ అభివృద్ధికి నీటి వనరులు ఏర్పాటు చేసి వ్యాపార అభివృద్ధి కొరకు రోడ్లు, కాలువలను కూడా అభివృద్ధి చేసి కేరళలో ఒక గొప్ప స్వతంత్ర రాజ్యాన్ని తిరువన్కూర్ రాజులు పరిపాలించడం జరిగింది. వీరి పరిపాలనా కాలంలోనే అతి ప్రసిద్ధి చెందినటువంటి పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా తిరువనంతపురంలో నిర్మించడం జరిగింది. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.